హాయ్ అండి. ఈరోజు మనం మునగాకు పప్పు చేసుకుందాం. దానికి కావాల్సింది ముందుగా లేత మునగాకు తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. మా తోటలోదనమాట మునగాకు ఇది. కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటాలు, ఒక ఆనియన్, నానబెట్టుకున్న కందిపప్పులో ఎండుమిరపకాయలు కొన్ని వేసుకున్నాను. దాని తర్వాత టమాటా కూడా వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పప్పు మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఉల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు. ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా వేగాక మనం కడిగి పెట్టుకున్న మునగాకు మనం ఒలిచి పెట్టుకున్న మునగాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు 1 కప్పు. పులుసు ఇట్లా చింతపండు పులుసు పచ్చివాసన పోయేదా కొంచెం ఉడికించుకొని ఇప్పుడు ఉడికించుకున్న పప్పు వేసేసుకోవాలి. ఎంతో హెల్తీకరమైన మునగాకు పప్పు రెడీ. థ్యాంక్ యూ.